సో లాంగ్ హార్న్ అయితే వేసాడు. సో ముందైతే చూసుకోవచ్చు వ్యాప్ 7 అయితే కనబడుతుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీ రైల్ వాల్. సో ప్రజెంట్ అయితే నేను కాజిపేట ఎక్స్ప్రెస్ అయితే ఉన్నా. సో ట్రైన్ కాజిపేట స్టేషన్ కి అయితే రీచ్ అవుతుంది. సో పక్క ట్రాక్ లో అయితే చూడొచ్చు వ్యాగ్నాన్ హెచ్సి అండ్ వ్యాగ్ 7 లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి పక్క ట్రాక్ లో. సో మన ట్రైన్ వచ్చేసి కాజిపేట స్టేషన్ కి అయితే రీచ్ అవుతుంది. సో స్టేషన్ లో వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. సో అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్తుంది. సో చూద్దాం. సో ట్రైన్ అయితే మనకైతే కనబడుతుంది. సో లాంగ్ హార్న్ అయితే వేసాడు. సో డిపార్టింగ్ హార్న్. సో హజరత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ అయితే హార్న్ అయితే వేసేసాడు అనమాట. సో ట్రైన్ అయితే స్టేషన్ నుంచి డిపార్టింగ్ అవుతున్నట్టుంది. సో చూద్దాం. సో మన ట్రైన్ వచ్చేసి స్టేషన్ లకి అయితే ఎంటర్ అవుతుంది అండ్ హజరత్ నిజాముద్దీన్ ట్రైన్ అయితే స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుంది. సో ముందైతే చూసుకోవచ్చు వ్యాప్ 7 అయితే కనబడుతుంది. సో ఇది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ యొక్క లోకో అనమాట. సో ట్రైన్ అయితే డిపార్ట్ అవుతున్నట్టుంది. సో చూద్దాం. సో కాజిపేట స్టేషన్ లో వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ స్టేషన్ లకి అయితే ఎంటర్ అవుతుంది అండ్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుంది. సో రాజధాని ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ నుంచి డిపార్ట్ అవుతుంది. సో మీలో ఎంతమంది ఈ ట్రైన్ లో ట్రావెలింగ్ అయితే చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో ఈ ట్రైన్ లో వచ్చేసి టోటల్ గా ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అండ్ స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే రీచ్ అవుతుంది అండ్ హజరత్ నిజాముద్దీన్ వచ్చేసి స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే రీచ్ అవుతుంది. ఫైనల్ గా రాజధాని ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది అండ్ మన ట్రైన్ కూడా స్టేషన్ అయితే ఆగింది. సో ఇది వచ్చేసి వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.